విందాం పిల్లరా. లోకాసు సువార్త బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ తెరవండి. లోకాసు సువార్త 1వ అధ్యాయము, స్పీడ్గా చదవండి. 1వ అధ్యాయం 26 వచనం నుంచి 34 వచనం. 6వ నెలలో నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన ప్రదానము చేయబడిన దేవుని చేత పంపబడిను ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి పిల్లరా, జాగ్రత్తగా వినండి. మధ్య మధ్యలో జోకులు వేయను, ఎందుకంటే నాకు జోకులు రావు కాబట్టి వాక్యం చెప్తే జాగ్రత్తగా వినండి. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, దేవుని దూత మరియ దగ్గరకు వచ్చిందా వచ్చాడా చెప్పాలా? వచ్చిందా వచ్చాడా చెప్పాలా? దేవుని దూత మరియ దగ్గరకు వచ్చిందా వచ్చాడా? చాలాసార్లు మనం వచ్చింది అంటాం, వచ్చింది అంటాం, వచ్చింది కాదు, వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాము, దూత అనగానే ఎవరు అనుకుంటాం అంటే లేడీస్తో పోల్చుకుంటాం. దూత వచ్చింది అంటాం, దూత రాలేదు, దూత వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియ దేవుడు ఇక్కడ చెప్తున్న మాట అంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగును గాక అంటుంది. సర్వసాధారణంగా శుభం అనేసరికి మనం ఏం ఊహించుకుంటాం? అమ్మో ఏదో మంచి వార్త చెబుతాడేమో, ఏదో మంచి వార్త చెబుతాడేమో చెప్పేసి ఆలోచించుకొనిచుండగానే ఆమె చెప్తుంది, ఇదిగో చదవనమాట తమ్ముడు, అంతకు 34 వచ్చింది. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దూత అంటుంది మరియతో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కంటావు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, సమాజంలో ఒక అమ్మాయి, పెళ్లి కాని అమ్మాయి గర్భము ధరిస్తే, ఎలాగూ గర్భం ధరిస్తే చెప్పండి? ఒక అమ్మాయి గర్భం ధరించి వచ్చిందనుకో ఏమంటే చెప్పండి? తల్లిదండ్రులు ఏమంటారు చెప్పండి? ఎవరితో తప్పు చేసావు, ఎవరితో వెళ్ళిపోయావు, ఎవడాడు చెప్పు అని గ్రామస్తులు అంటారు, గ్రామ పెద్దలు కూడా అంటారు. శుభవచనము అని చెప్తుంది దేవుని దూత. చెప్తున్న మాట చెప్పండి, శుభవచనము. నిజానికి ఇది శుభవచనమేనా? ఒక యవన కాలంలో ఉన్న అమ్మాయికి ఇది శుభవచనమేనా? మరి ఆలోచనలో పడిపోయింది. మరి ఆలోచనలో ఏ శుభవార్త చెబుతాడు అనుకుంది. కానీ నా ప్రియ దేవుడు, ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుణ్ణి కంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, అది కూడా ఎలాగంట? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటా, పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భము ధరిస్తావు అని చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియ దేవుని బిడ్డ, అసలు కన్యక గర్భము ధరించగలదా? కన్యక గర్భము ధరించగలదా? సర్వసాధారణంగా మనందరికీ తెలిసిన ఆ ఫార్ములా చెప్పండి, భార్య భర్తలు ఇద్దరు కలిస్తేనే గర్భం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా చెప్పాలంటే స్త్రీ పురుషుల కలయిక వలన గర్భం వస్తుంది. మరి ఆలోచన ఏంటి? ఇది ఎలాగూ సాధ్యము, ఇది ఎలా జరుగుతుంది? మరి ఆలోచనలో పడింది. మరి ఆలోచనలన్నీ నా ప్రియ దేవుడు, ఏదేదో ఆలోచనలు, ఎలా జరుగుద్ది? ఈరోజు చాలా మంది ఏంటి మతోన్మాదులు, ఏమంటే హైందవులో చాలా మంది కూడా అసలు మీ దేవుడు ఎలా పుట్టాడో మీకు తెలియదురా అంటున్నారు చాలా మంది. అసలు మీ దేవుడికి తండ్రి ఎవడురా అంటున్నారు చాలా మంది. మనందరికీ సరైన సమాధానం కూడా చెప్పుకోలేకపోతున్నాం. అర్థమవుతున్న మాట? అసలు కన్యక గర్భవతి కుమారుని కనగలదా? చదవండి ఆదికాండము 4వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ తెరవాలి. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనము. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆదాము ఎవరిని కూడి అంట? అవ్వను కలిశాడు. అప్పుడు ఆమె ఏమైందంట? గర్భం ధరించింది. ఆ కిందకి 17 వచ్చిన చదవండి. 4వ అధ్యాయం 17 వచ్చిన.
కయ్యోను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఆరోకును కనెను. ఇది రూలు. ఇదేం చెప్పండి? భార్య భర్తలు కలయిక వల్ల ఏమో చెప్పండి, ఏమో చెప్పండి? గర్భము ధరించబడుతుంది. దేవునికి స్తోత్రం. చెప్తా హల్లెలూయా. స్త్రీ పురుషుల కలయిక వల్లనే పిల్లలు పుడతారని మనందరికీ తెలుసు, అవునా కదా? చెప్పాలి. స్త్రీ పురుషుల కలయిక వల్లనే పిల్లలు పుడతారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, స్త్రీ పురుషులు కలయిక లేకుండా మరియా కన్యకగా ఉంది. కన్యకగా ఉన్న ఈ మరియా పిల్లలు పుట్టగలదా, పిల్లలను పుట్టించగలదని ఈ మరియా ఆలోచనలో పడింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పిల్లలు పుట్టాలంటే స్త్రీ పురుషులు కలవాలి. పిల్లలు పుట్టాలంటే స్త్రీ పురుషులు కలిస్తేనే పిల్లలు పుడతారు. అది లోకములోను మనందరికీ తెలిసిన సర్వసత్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ ప్రశ్న అడుగుదాం, పిల్లల్ని కలిస్తేనే పిల్లలు పుడతారా? చెప్పాలా? ఇప్పుడు అడుగు చెప్పాను కదా, చెప్పండి. కలిస్తేనే పిల్లలు పుడతారా? చెప్పాను కదా. ఏమన్నాను? స్త్రీ పురుషులు కలయిక వల్ల ఎవరు పుడతారు? మళ్ళీ అడుగుతాను, కలిస్తేనే పిల్లలు పుడతారా? చెప్పట్లేదు. అవునానండి? అవునానండి? అవును కదా కాదా? కలిస్తేనే పిల్లలు పుడతారని అడుగుతున్నా, అవునా కదా? అవును. అలాగైతే మరి చాలా మంది భార్య భర్తలు కలిసి కాపురం చేస్తారు, ఇప్పటికీ చాలా మందికి పిల్లలు పుట్టట్లేదు. మీకు అర్థమవుతుందా? చాలా మందికి పిల్లలు పుట్టట్లేదు. లోకంలో చాలా మంది గుడ్రాలు నిలబడి వారు చాలా మంది ఉన్నారు. నేనంటాను, స్త్రీ పురుషులు కలిస్తేనే పిల్లలు పుట్టరు. గర్భఫలం అనేది నా ప్రియ దేవుడు, అది దేవుడిచ్చిన బహుమానం. కొట్టి చెప్పట్లు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, నా ప్రియ దేవుడు కలిస్తేనే పిల్లలు పుడతారు. చాలా మంది పిల్లలు లేని వాళ్ళు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేని ఎందరో ఉన్నారు. మనకి యూట్యూబ్లో వాడు కనబడతాడు, వెనక ఆడి ఇంటింటికి తిరుగుతూ ఉంటాడు, అందరినీ గెలుగుతూ ఉంటాడు. మీ దేవుడు ఎవరు చెప్పండి అంటాడు, మీ దేవుడు ఎవరు పుట్టాడు చెప్పండి అంటాడు. చాలా మందికి తెలియదు. నా ప్రియ దేవుడు, సత్యము తెలియక చాలా మంది. నేను ఆ మధ్యలో కావుని అడిగాను, అమ్మ యేసుప్రభువు ఎలా పుట్టాడంటే, ఎలా పుట్టాడేంటి? మరియమ్మనా యేసేపును పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టాడంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సత్యం తెలియకపోతే మనం ఎలా చెప్తాం? మరి ఆలోచనలో పడింది, ఇది నాకు ఎలాగూ జరుగును. మనకు రాలేదా డౌట్? అసలు ఏంటి, కలయిక లేకుండా పిల్లలు ఎలా పుడతారు? దూత వచ్చి అంటున్నాడు, ఇదిగో నీవు గర్భం ధరిస్తావు, నువ్వు గర్భం ధరించి సర్వశక్తుడైన యేసుని కంటావు. మరి ఆలోచిస్తా ఉంది. నా ప్రియ దేవుని అంటారా, గర్భఫలము రావాలంటే అది దేవుని మహాకృప ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, అవునా కాదా? చాలా మంది అనుకుంటారు, మా భార్య భర్త కలిస్తే వచ్చేద్దండి, ఇది మా వల్లే వచ్చిందండి అంటారు చాలా మంది. ట్యాబ్లెట్లు ఆడితే వచ్చేద్దండి అంటారు చాలా మంది. ట్యాబ్లెట్లు ఆడితే, నాకు తెలిసిన వాళ్ళు బొచ్చుడు ట్యాబ్లెట్లు ఆడినా కూడా పిల్లలు పుట్టలేనాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పిల్లోడు పుట్టగానే ఆడు బాగుంది అనుకోండి, ఆడు ముక్కు బాగుంది అనుకోండి, అంటాడు అక్కడ ఉన్నవాళ్ళు, ఇది సేమ్ మా తాత ముక్కే అంటాడు. ఆడు చెయ్యలు బాగుంది అనుకోండి, అరిసే బాగుంది అనుకో, అబ్బా వీడు చెయ్యండి సేమ్ మా అమ్మ చెయ్యండి. పిల్లోడు బాగుంటే అందంగా సిలుపుగులు అనుకోండి, సేమ్ మా చెల్లిపోలికండి. ఈలేదో కనేసినట్టు, ఈలేదో గర్భంలో దూరి ఆ ముక్కు సెక్కినట్టు, ఆ చెవి సెక్కేసినట్టు వీళ్ళంటారు సేమ్ అక్క పోలికండి. మిమ్మల్ని అడుగుతున్నాను, అదే పిల్లోడికి కూర్చోండి, అదే పిల్లోడికి చెయ్యి లేకుండా పుడితే, అదే పుట్టిన పిల్లోడికి ముక్కు వంకరగా పుడితే, అదే పిల్లోడికి నా ప్రియతమైన కాలు వంకరగా పుడితే, ఇలా అనుకున్న మనుషులు అంటారు, మా అమ్మాయికి దేవుడేంట్రా ఇలాంటి పిల్లనిచ్చాడు, మా అమ్మాయికి దేవుడేంట్రా ఇలాంటి ఇచ్చాడు అంటే. అర్థమైంది ఏంటి? పిల్లలు పుట్టాలన్నా నా ప్రియ దేవుడు పిల్లడేంటి గర్భం ధరించి భూమి మీదకి రావాలన్నా దేవుని మహాకృప ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నేనంటా నా ప్రియ, గర్భము ఇచ్చేది దేవుడే. మరి ఆలోచనలో పడింది, ఇది నాకు ఎలాగూ జరుగును, సర్వోన్నతుడైన దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ ప్రియ దేవుని బిడ్డ అంటే భార్య భర్తలు కలిస్తేనే పుడతారు కదా, ఇది నాకు ఎలాగూ జరుగుతుంది. మరి ఆలోచనలో పడింది. నా ప్రియ దేవుని బిడ్డ, దేవునికి సమస్తము సాధ్యం. మృతతుల్యమైన సారా గర్భంలోంచి కూడా ఇస్సాకును నా దేవుడు పుట్టించగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా,
గుడ్రాలను పేరు పొందిన మనోహ భార్యలోంచి ఏమిటి శక్తిమంతుడైన బలవంతుడైన సంసోను నా దేవుడు పుట్టించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుడు, ఎలిజబెత్ జకర్యాలని వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేవుని మహాకృప ఆయన తన తరగతి క్రమము చొప్పున దేవుని మందిరంలో యాజక ధర్మం చేస్తుండగా దేవుని దూత వచ్చి, ఇదిగో నీ భార్య గర్భము ధరించి యోహాను కంటది, అతనికి యోహానును పేరు పెడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అబ్రహాం దగ్గరికి వచ్చాను, ఇదిగో మీదటికి ఈ కాలమున నీ కుమారుడు పుడతాడంటే ఆ డేరాలో ఉన్న సారమ్మ గారు ఏం చేసి చెప్పండి, నవ్వుతుంది. దేవుడు అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది చెప్పాలి, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా. నా ప్రియ దేవుడారా, ఈ క్రిస్మస్కి నువ్వు ఏడుస్తూ వచ్చావేమో, ఈ క్రిస్మస్కి నువ్వు బాధపడుతూ వచ్చావేమో, ఈ క్రిస్మస్కి నా ప్రియ దేవుడా వద్దామా వద్దా, వెళదామా వద్దా, ఇన్ని సమస్యలున్నాయి, ఇన్ని కష్టాలున్నాయి, ఇన్ని బాధలున్నాయి, ఇన్ని నిందలున్నాయి, ఇన్ని అవమానాలున్నాయి, వెళ్ళాలా వద్దనుకుంటూ వచ్చావు. నా దేవుడు చెప్తున్నాడు, ఏ సమస్య ఆయన ముందు ఏది ఎక్కువ కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ సమస్య ఆయన ముందు తృణప్రాయంతో సమానము, నీ కష్టం ఆయన ముందు నా ప్రియ దేవుడా ధూళితో సమానము. యెహోవాకు అసాధ్యమైనది ఏమీ లేదు. మరి ఆలోచిస్తూ ఉంది, ఇది ఎలా జరుగుతుంది ప్రభువా. అప్పటికే మరి ఏమైంది చెప్పండి, ప్రదానము చేయబడింది. జాగ్రత్తగా వినంటున్నారా, మనిషి పుట్టాలంటే స్త్రీ పురుషుల కలయికే కాదండి. దేవుడు తెలుసుకుంటే నా ప్రియ దేవుడు మట్టిలోంచి కూడా పుట్టించగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చదవండి, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. బైబిల్ లేదా? దేవుడైన యెహోవా నేల మట్టి నుండి నరుని నిర్మించాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి మానవుడైన ఆదాము ఎలా పుట్టాడు చెప్పండి, నేల మట్టి. నా ప్రియ దేవుడా, స్త్రీ పురుషుల కలయిక వలనే ఏమిటి పుడతారని చెప్పి చాలా మంది హైందువులు చెప్తున్నారు. అలా పుడితే నా ప్రియ దేవుడు, మరి ఆది కాండములో ఈ 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా దేవుడు తెలుసుకుంటే నా ప్రియ ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. నువ్వు అనుకుంటాం ఈ అప్పులు తీరవనుకుంటాం, ఈ కష్టాలు పోవు, ఈ నిందలు పోవు, ఈ అవమానాలు పోవు, ఈ ఇబ్బందులు పోవు అనుకుంటావు. నా ప్రియ ఆయన ఒక్కసారి నీ విషయంలో తలుచుకుంటే అది ఏదైనా సరే సునామీలో కొట్టుకుపోతే సమస్యలండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేల మట్టితో ఏమండి మనిషిని చేశాడు. కలయిక జరిగిందా చెప్పాలా? స్త్రీ పురుషుల కలయిక జరిగిందా? నా ప్రియ దేవుని బిడ్డ చాలా మంది చెప్తున్నారు, ఎలా పుట్టేస్తాడు మీ దేవుడు, కన్యకు పుట్టేస్తాడంట, ఎలా పుట్టేస్తాడు? నా ప్రియ దేవుని బిడ్డ, దైవికమైన జ్ఞానము నరమాతృమైన మన జ్ఞానానికి అర్థం కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవికమైన జ్ఞానము, పరమాత్ముని యొక్క జ్ఞానం అర్థం అవ్వాలంటే ఆయన స్వారూప్యంలో మనం వెళ్ళిపోవాలి. ఆయన ఏంటో మనకు అర్థమవుతే అప్పుడు బైబిల్ క్లారిటీగా మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మధ్యకాలంలో చాలా మంది బ్రాహ్మణులు, ఈ మధ్యకాలంలో చాలా మంది తిరుపతి పూజారులు, ఈ మధ్యకాలంలో చాలా మంది నా ప్రియులు హైందవులో గొప్ప గొప్పలందరూ కూడా బైబిల్ గొప్పది, బైబిల్లో ఉన్న దేవుడే గొప్పడు, ఆయన ఒక్కడే దేవుడిని చెప్పడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన యూట్యూబ్లో ఒక వీడియో రన్ అయిపోతుంది. స్వామీజీ ఏంటి ఆ కాసాయి బట్టలు వేసుకుని దేవుని పాట ఏదో పాడుతున్నాడు ఆయన. నా ప్రియ దేవుడా, సత్యము ఈ రోజు కాకపోయినా చెప్పాలి, ఈ రోజు కాకపోయినా రేపైనా ప్రజలకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పెద్దలు అంటూ ఉంటారండి, కాయలు కాసే పల్లి కదండి చెట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, కాయలు కాసే చెట్టుకే రాలదు. ఈరోజు ప్రపంచం అంతా దుమ్మెత్తుపోతా ఉంది. ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారిని, బైబుల్ని అందరూ దీని మీదే పడుతున్నారు. ఎందుకని? ఫేమస్ అయిపోవాలని. రాత్రి ఫేమస్ అవ్వాలంటే బైబిల్ తట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రాత్రికి నువ్వు ప్రపంచంలో అందరికీ తెలియాలంటే బైబిల్లోని దేవుడిని తట్టాలా. ఎందుకని? ఇది అందరికీ తెలిసిన గ్రంథము. నా ప్రియ దేవుడు, ఈ గ్రంథాన్ని చదివినవాడు, ఈ గ్రంథంలో ఉన్న వాక్యాలను గ్రహించిన వాడు పాపులు పరిశుద్ధులుగా మారారు, వ్యభిచారులు మారారు, దొంగలు మారారు. ఇందులో అంత శక్తి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.
ఆది కాండములో నా ప్రియ దేవుని బిడ్డలారా నేల మట్టితో ఆదామును చేశాడు. ఆ తర్వాత చదవనికి ఒక మాట 2వ అధ్యాయం 21 వచ్చింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమె ఆదాము నొద్దకు తీసుకుని వచ్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, మొదటి ఆదాము స్త్రీ పురుషులు కలయిక లేకుండా పుట్టాడు అండి. మరలా రెండవది ఎవరంటే స్త్రీ. ఈ స్త్రీ అని అవ్వ పుట్టుకెలా చెప్పండి? స్త్రీ పురుషులు కలయిక జరిగిందా? ఈరోజు సమాజం అంతా చెప్తున్న మాట ఏంటి? మీ యేసుక్రీస్తుకి తండ్రి ఎవడో తెలీదు, మీ యేసుక్రీస్తు ఎలా పుట్టాడో తెలీదు, మీ యేసుక్రీస్తు అసలు దేవుడే కాదంటారు చాలా మంది. నా ప్రియ దేవుడు అనేవాడు ఆయన పరిశుద్ధుడై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన అందరిలా ఉండే దేవుడు కాదు. నా ప్రియ దేవుడు, ఈ యొక్క రెండవది స్త్రీ కూడా ఎక్కడి నుంచి తీసాడు ఆయన? చెప్పలు ఎక్కడి నుంచి తీశాడు? ప్రక్కటి ఎముకలో నుండి తీసి ఆమెను స్త్రీనిగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆదాముకు అర్థమైంది. ఏమన్నాడు ఆదాం? పాట పాడాడు. ఏమని? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసమా, ఇది నరులలోండి తీయబడింది కనుక నారీ అనబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియ దేవుడు, చాలా మంది ప్రశ్న అంటే ఆ ఇద్దరు కలిస్తేనే పుడతారా? బైబిల్ అంతా శుద్ధ తప్పు, బైబిల్ అంతా తప్పే. ఈ మధ్య చాలా మంది అన్న అర్థం కాక బైబిల్ ఒక భూతి పుస్తకం ఉంటున్నారు. అర్థం కాక, అర్థమవుతే నా ప్రియ దేవుని బిడ్డ నీ బ్రతుకు ధన్యమైపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అర్థం అవ్వాలి. నీకు అర్థం అవ్వట్లేదు, అర్థం కాక ఇది అంత వ్యర్థంలా కనబడుతుంది. అర్థమైతే నా ప్రియ దేవుని బిడ్డరా నీకు నిత్య రాజ్యంలో స్థలము దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆదామును దేవుడు నేలమట్టితో చేశాడు, అవ్వను ప్రక్కటెముకతో చేశాడు. నా ప్రియ దేవునిరా మరి ఆలోచనలో పడింది. ఇవన్నీ చెప్తా ఉంది. అమ్మా ఎలా పుడతాడు అనుకుంటున్నావు కదా, ఏ విధంగా పుడతానని ఆలోచిస్తున్నావు కదా, ఇదిగో నేను చెప్తున్నాను. చదవండి 34 వచ్చిన. పరిశుద్ధాత్మ నీ మీదకి, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సర్వోన్నతుని శక్తి చెప్పాలా? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటే నీవు నా ప్రియ దేవుని బిడ్డ నీవు కుమారుణ్ణి కనగలవు. ఈ మాటలన్నీ చెప్పేసరికి అప్పటికి మరియమ్మ గారికి అర్థమైంది ఏంటంటే చివరిలో ఆమె చెప్తున్న మాట చదవండి. 38 వచ్చింది. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. నేను దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పటికి ఎవరికి అర్థమైంది చెప్పండి? మరియమ్మ గారికి అర్థమైంది. అసలు యేసు ప్రభు వారు కన్యకకే ఎందుకు పుట్టాలా చెప్పాలి? అసలు యేసు ప్రభు వారు కన్యకకే ఎందుకు పుట్టాలా? ఏ భార్యాభర్తల కలయిక పుడితే దేవుడు అవడా అంటే, భార్యాభర్తల కలయికతో పుట్టినోడు వచ్చి సమాజానికి నేనే దేవుడిని అంటే ఇంకోటి అంటాడు నేను మా అమ్మకి బాబుకి పుట్టాను రా, నేను దేవుడిని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అవునా కాదా? నా మాట అర్థమవుతుందా? జోకులు ఉండవు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని అర్థం చేసుకున్న ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని అర్థం చేసుకోండి. అసలు దేవుడు కన్యకకి ఎందుకు పుట్టాలంటే, మామూలుగా అందరిలాగా పుట్టి నేను దేవుడు అంటే నేను దేవుడు అంటే అందరూ దేవుళ్ళు అయిపోతారు. ఎవరా చెప్పండి? చాలా మంది ఏమంటే ఆ యొక్క జరిగిపోయిన కాలంలో చాలా మంది నేను దేవుణ్ణి అన్నారు. చాలా మంది నేనే దేవుడిని చెప్పి చాలా మంది అన్నారు. నన్ను భూమిలో పాతి పెట్టేయండి, యేసుక్రీస్తు వలె మరలా నేనేం చేస్తాను, లేస్తానని చెప్పిన చాలా మంది ఎప్పటికీ లేకుండా భూమిలోనే ఉండిపోయారు. కొట్టి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా.
ఆయనే దేవుడని, ఆయనే పరిశుద్ధుడని, ఆయనే నిత్య జీవం ఇచ్చేవాడు నా ప్రియ దేవుడు. సమాజానికి నిరూపించి సత్యాన్ని తెలియజేసి మరణమును గెలిచి తిరిగి లేచాడు ఆయన. దేవునికి స్తోత్రం అంటుంది నా ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగో నీ చిత్తమే జరుగును గాక. దేవునికి స్తోత్రం. ఆయన ఎందుకండి కన్యకకే ఎందుకు పుట్టాలంటే దేవుడు అనేవాడు అండి కర్మ పాపము, చెప్పండి, కర్మ పాపము జన్మ పాపము లేనివాడై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన విధి విధానాల్లో పాపము లేదు. అందుకంటే ఇదిగో నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలనకుడు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ ప్రపంచంలో చాలా మంది దేవుళ్ళు అనబడి వచ్చారు, ఏ ఒక్కరు కూడా ఈ మాట పలకలేదు. పలికారా చెప్పండి? మాస్టర్ పలికారా? సెక్రటరీ గారు పలికారా? ఎప్పుడు పలకలేదు. ఆయన ఒక్కడే అన్నాడు, ఇదిగో నాలో పాపం ఉన్నదని. చెప్పండమ్మా, మీలో ఎవరైనా చూపించగలరా? చారు మంది పట్టబడిన స్త్రీ వచ్చినప్పుడు ఆయన అన్నాడు, ప్రభా ఈమె వ్యభిచారం మంది పట్టబడిందయ్యా, ఈమె వ్యభిచారి. ఆయన అన్నాడు, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఎంత ప్రేమమేడంటే నా ప్రియ దేవుడు, ఆయన పాపిని కూడా స్నేహితునిగా భావించేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దొంగని కూడా నా ప్రియదుడు ఆయన తమ్ముడిగా భావించేవాడు. అందుకనే వ్యభిచారం మందు పట్టబడి స్త్రీని అన్నాడు, అమ్మా అని పిలిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ప్రేమ అలా ఉందా? ప్రేమ 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 ఇలా ఎన్ని పాటలు పడతాం? నీ ప్రేమే అయ్యగారు పాట, నీ ప్రేమే నాకు చాలంట. ఎక్కువైపోయినట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ ప్రేమే నాకు చాలునయ్యా అంటే ఎక్కువైపోతే కదా మనం ఏమంటాం? చాలంటాం. మరి ఎంత ఎక్కువైపోయింది? ఎవడైనా దొంగతనం చేస్తే మొట్టమొదటి నువ్వే అంటావు, దొంగ దొంగ దొంగ. ఎవడైనా పాపం చేస్తే ఫస్ట్ నువ్వే అంటావు, అడుగు పాపి పాపి పాపి. ఇది ప్రేమేనా? ఇది క్రీస్తు ప్రేమేనా అడుగుతున్నాను. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన పరిశుద్ధుడు. ఎవరినైనా అంటే గనుక మొట్టమొదట అనేవాడు ఎవరైనా చెప్పండి, నా యేసయ్య అనడానికి హక్కు ఉంది. కానీ అలాంటిది ఆయనే అనడం లేదు. ఆయన ఏమంటారు చెప్పండి? అమ్మా అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొన్ని వందల సంవత్సరముల క్రితము బైబిల్ గ్రంథంలో ప్రవచనాలు ఎన్నో చెప్పబడ్డాయి యేసుక్రీస్తు వారి కొరకు. యెషయా గ్రంథంలో కావచ్చు, మేకా గ్రంథంలో కావచ్చు, కన్యక గర్భవతి కుమారుడు కను అని ఎన్నో ప్రవచనాలు ఆయన పుట్టుకకు ముందే ప్రవచనాలు ఎన్నో చెప్పబడ్డాయి. అందుకే ఆయన దేవుడు అనబడ్డాడు. దేవునికి చెప్పండి గట్టిగా. రెండు చేతులు పైకి గట్టిగా. మొదటి ఆదాము చేసిన పాపము నా ప్రియ దేవుని బిడ్డలారా ప్రజలందరి మీద ఏలుబడి చేస్తా ఉంది. ఆ పాపాన్ని కొట్టివేయడానికి కడపటి ఆదాముగా నా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కొట్టి చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మన మీద ఉన్న పాపాన్ని కొట్టివేయడానికి, మన మీద ఉన్న శాపాన్ని కొట్టివేయడానికి, మన మీద ఉన్న నా ప్రియ దేవుడు భయంకరమైన వ్యసనాలు కొట్టివేయడానికి. ఇప్పుడే చెట్ల వేరిన గొడ్డలి ఉంచబడినది అని అన్నాడు ఒక ఆయన. అన్నాడా లేదా? ఎవరైనా ఏమో తెలుదండి. దేవునికి స్తోత్రం. యోహాను, ఏ యోహాను? దాసరి యోహానా? మల్లె యోహానా? బాప్తీసమిచ్చి యోహాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్ గ్రంథంలో చాలా మంది బోధలు ఖండిస్తూనే ఉంటాయి, చాలా మంది బోధలు గొడ్డలతో నలికినట్టే ఉంటాయి. గమనించండి నా ప్రియ దేవుడు, పాపిని సైతము కూడా ప్రేమతో పలకరించుకుంటూనే 33 సంవత్సరాలు తన జీవితాన్ని ముగించిన ఏకైక దేవుడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పాపిని కూడా క్షమించడానికి ఏ మనిషి అయినా ఆలస్యంగా వెళ్తాడేమో తెలియదు, కానీ నా యేసయ్య మాత్రం అందరికంటే ముందుంటాడు. దేవునికి స్తోత్రం. భయంకరమైన సమస్యలో, కష్టంలో, ఇబ్బందిలో, ఇరుకుల్లో నువ్వు ఉంటే ఎవరికైనా సాయం చేస్తావా? చెప్పాలి. భయంకరమైన సమస్యలు ఉన్నావు, లేవలేని పరిస్థితులు ఉన్నావు, ఒళ్ళంతా గాయాలు, హాస్పిటల్లో ఉన్నావు. ఎవరో వచ్చి బాబా నాకు సాయం చేయవా అని అనుకుని ఏమంటాం? నీకు బుర్ర పని చేస్తుందా అంటాం అన్నమాట. ఎందుకని? నీ కళ్ళు కనపడుతున్నాయా? అసలు నేనే లేవలేని పరిస్థితుల్లో ఉన్నాను. నేనే లేవలేని పరిస్థితిలో ఉంటే నేను నీకెలాగూ సహాయం చేయగలను?
నేను నీకెలాగో ఉపయోగపడగలను అంటాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, కలువరి సిలువలో ప్రాణముతో వేలాడుతున్న నా యేసయ్యను నేను ఒక దొంగ అన్నాడు. తండ్రి, నీ రాజ్యములో నన్ను చేర్చుకోమంటే ఆయన అన్నాడు. మరొక మాట ఆలోచించలేదు. నువ్వు దొంగవు కదా, నిన్నెలా చేసుకుంటాను? నువ్వు చెడు తిరిగా కదా, నిన్నెలా చేసుకుంటాను? నువ్వు పాపివు కదా, నిన్నెలా చేసుకుంటాను అనలేదు ఆయన. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందన్నాడు. కొట్టి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పాపిని కూడా క్షమించేవాడు నా యేసయ్య. కొట్టి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసయ్య పాపిని ప్రేమించేవాడు, పాపాన్ని మాత్రము కాదు. ఆయన పాపిని ప్రేమించేవాడు. ఎవరైనా పాపంతో పట్టబడితే ఓ మనమేదో నీతిమంతులంటూ తెగబిళ్ళ పిచ్చెత్తాం. ఎవరైనా దొంగోడు కనబడితే దొంగోడు అంటే అంటున్నాం. ఒకప్పుడు నువ్వు కూడా ఎవరు చెప్పండి, నువ్వు దొంగవే. ఒకప్పుడు నువ్వు కూడా పాపివే. ఒకప్పుడు నువ్వు కూడా వ్యభిచారివే. ఒకప్పుడు నువ్వు కూడా అడ్డదారి తొక్కిన వాడివే. క్రీస్తు రక్తములో నువ్వు కడగబడిన తరువాత పరిశుద్ధుల లెక్కలో నువ్వు రాయబడ్డావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన మనకు నేర్పింది ఏంటంటే ప్రేమ నేర్పాడు. నువ్వు చేతనైతే ఇతరులు ప్రేమించు, నువ్వు చేతనైతే పాపిని ప్రేమించు, నువ్వు చేతనైతే పాపంలో ప్రేమించు. చేత కదా నోరు మూసుకొని పడుండు అనడానికి నీకు హక్కు లేదు. అంటే కనుక ఎవరనాలా? చెప్పట్లేదు. ఎవరనాలా? అయ్యగారు చెప్పండి, ఎవరనాలా? పాపము లేని పరిశుద్ధుడు అనాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ముగించిన చేతి పెగెత్తండి. అందరూ అబద్ధం ఆడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సమాజంలో ఎవరయ్యా ఎక్కువ అబద్ధాలు ఆడేవారంటే క్రైస్తవులే అంట. అబద్ధాలు క్రైస్తవులు అంటే పాడతారంట, ఆడరంట. ఏంటంట? అబద్ధాలంటే క్రైస్తవులు అంటే పాడతారంట. నీవు లేకుండా అంటారా? నిజంగా ఉండలేరా? ఆరాధన అయినట్టు 5 నిమిషాలు ఉంటారంటే అబ్బా ఇందాక మెసేజ్ వచ్చేస్తుంది, వెళ్ళిపోవాలంటే ఇందాక ఫోన్ వచ్చే మరి ఇక్కడ అయ్యో అవునా కదా. నీ పాటకి నీ పద్ధతికి చాలా తేడా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ముగించేస్తున్న పిల్లరా, అసలు క్రిస్మస్ అంటేనే త్యాగంతో కూడింది, అవునా కదా? అమ్మ నా వైపు చూడాలి. క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? కొత్త పట్టు కట్టుకోవడమా? ఇంటికి రంగేసుకోవడమా? చెప్పండి, ఇంటికి రంగేసుకోవడమా? పాసామలన్నీ తీసి తెగతో వేస్తూ ఉంటారు. మా అమ్మ అంటుంది, బాబా పాస్టం తోముకోలేదురా, ఎన్ని తొమించి వెళ్తాను నేను, ఆ గేటుకి రంగులు వేయించిరా అంటుంది అమ్మ. సర్వసాధారణంగా క్రిస్మస్ వచ్చేసరికి అందరికి ఇవే గుర్తొస్తాయి. అసలు గుర్తుకు రావాల్సింది ఏంటంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2024లో జనవరి మొదలుకొని డిసెంబర్ నెల వరకు నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ నా దేవుని అమ్మేస్తావో అది జ్ఞాపకం తెచ్చుకొని ఈ 12వ నెలలో క్రీస్తు రక్తములను కడగబడి 2025లో అడుగు పెట్టాలి. అది నిజమైన క్రిస్మస్. కొట్టి చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎవరికి చెప్పండి కొడుతున్నారు? ఏడు బండికి కొట్టడం చెప్పాలి నాక? ఎవరికి? దావీదు ఎవరి కొరకు నాట్యం ఆడాడు? నిజం చెప్పండి, నిజం చెప్పండి. మరి ఎలా నాట్యం ఆడాడు? తన్మయత్వముతో మై మరచిపోయి వస్త్రము కూడా ఏమవుతుందంట? దారి తప్పిపోతుందంట. అందుకదా భార్య నీకేం పట్టింది? పిచ్చి పెట్టింది. అసలు నువ్వు రాజువేనా? నా ప్రియ దేవుడు దావీదు పరిశుద్ధాత్మతో నింపబడి నాట్యమాడుతూ నా ప్రియ దేవుడిని స్తుతిస్తాను. అందుకనే దావీదు సింహాసనము నేటికి స్థిరపరచబడి దావీదు వంశములోను నా యేసయ్య పుట్టడానికి ఇష్టపడ్డాడు. గుడి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైనా బైబిల్ చదివితే కదా యేసుక్రీస్తు వంశావళి. దేవునికి స్తోత్రం. అసలు క్రిస్మస్ అంటేనే త్యాగం. నేను చెప్పండి, తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి త్యాగం చేశాడు. మరియ తన గర్భాన్ని త్యాగం చేశాడు. యోసేపు తన యవ్వనాన్ని త్యాగం చేశాడు. గొర్రెల కాపర్లో వారి గొర్రెలు విడిచిపెట్టి వారి సమయాన్ని అంతటిని త్యాగం చేశారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మరి మీరేం త్యాగం చేస్తున్నారు? దేవుని కొరకు? ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి త్యాగం చేయగలుగుతున్నావా? ఆ సుట్టపేకను విడిచిపెట్టడానికి త్యాగం చేయగలుగుతున్నావా? ఆ అబద్ధాన్ని విడిచిపెట్టడం త్యాగం చేయగలుగుతున్నావా? ఆ భ్రాంతికాయని విడిచిపెట్టడం త్యాగం చేయగలుగుతున్నావా? ఆ సీక్రెట్గా పెట్టే ఆ మెసేజ్ని విడిచిపెట్టడానికి త్యాగం చేయగలుగుతున్నావా?
ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సూటిగా వినండి పిల్లరా, అవకాశం వచ్చినప్పుడే త్యాగం చేయడానికి నువ్వు రెడీగా ఉండాలి. మీకు తెలుసు బైబిల్ గ్రంథంలో సత్రపు యజమానికి అవకాశం వచ్చింది. సత్రపు యజమాని ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? స్థలము లేదు, సత్రములో వారికి స్థలము లేనందున. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సత్రపు యజమానికి అవకాశం వచ్చింది. ఇలాగే క్రిస్మస్ అనేసరికి చాలా సంఘాలు ఏం వేస్తారు చెప్పండి? స్కిట్ వేస్తారు. అవునండి, స్కిట్ ఖచ్చితంగా యేసు ప్రభు ఈ మధ్యన సతీష్ కుమార్ గారు చాలా ప్రాంతాల్లో మీటింగ్స్ పెడతా ఉన్నారు. ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా ముందు స్కిట్ వేస్తారు, పెద్ద పెద్దలు వేస్తారు. అండ్ మామయ్య గారు లట్టోళ్ళు, మాస్టారు, ఇంత పెద్ద పెద్దలు వేస్తారు. పెద్ద పెద్దలందరూ స్కిట్ వేస్తారు, ఎందుకంటే ప్రజలకి అర్థం అవ్వాలని. ఇలాగ ఒక టీచర్ ఏం చేసిందంటే సండే స్కూల్ పిల్లలందరి చేత స్కిట్ వేయిస్తుందంట. యేసు ప్రభు యొక్క పుట్టుక, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఏ విధంగా పుట్టాడని స్కిట్ నేర్పిస్తూ ఉంది. అయితే అందులో సండే స్కూల్ పిల్లడు ముగించేస్తాను, ఇదే లాస్ట్ మాట తప్పను, ఓకేనా? దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. సండే స్కూల్ పిల్లలకు నేర్పిస్తూ ఉంటే అందులో ఒక సండే స్కూల్ కుర్రోడు అనంట అన్నాడు. అంటే నత్తుడు ఆడ మాట సరిగా రాదు. ఏట్రా నేను వేస్తానండి. అరే నువ్వు సరిగా మాట్లాడలేవురా, నువ్వు సరిగా డైలాగ్ చెప్పలేవురా, స్కిట్ అంతా పాడైపోతుందంటే లేదు టీచర్ అన్నాడు. నువ్వు అందాకుంటారా పక్కన చెప్పి స్కిట్ అంతా పాడైపోతుంది, పక్కన ఉంటారు సండే స్కూల్ టీచర్. మొత్తానికి అన్ని క్యారెక్టర్లు ఇచ్చేసింది. చివరికి సత్రపు యజమాని క్యారెక్టర్ మిగిలిపోయింది. సత్రపు యజమాని క్యారెక్టర్ ఇవ్వడానికి ఎవడు లేడు. చివరికి ఎవడు దిక్కాడు? ఈ నెత్తోడే దిక్కాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ నెత్తోడికి వారం రోజుల నుంచి ట్రైనింగ్ ఎత్తున్నాడు అండి. వారం రోజుల నుంచి ట్రైనింగ్ ఎత్తున్న టీచర్, ఇందాక ప్రకాష్ గారు ట్రైనింగ్ మీద ట్రైనింగ్ చెప్తారు పిల్లలకి. అలా వారం రోజులు ట్రైనింగ్. ఇదిగో జాగ్రత్తగా ఉండరాయి, నువ్వు నెత్తోడు అసలే గుర్తుపెట్టుకో. యేసుప్రభువారి తల్లి అంటే మరియ గారు, యోసేపు గారు ఏమండి నిండు గర్భంతో ఇదిగో ఈ సత్రం దగ్గరికి వస్తారు. ఈ సత్రం దగ్గర తలుపు కొడతారు, జాగ్రత్తగా తలుపు కొడతారు. తలుపు కొట్టినప్పుడు నువ్వు తలుపు తీయాలా. తలుపు తీసిన తర్వాత వాళ్ళు అంటారు, ఇదిగో మాకు లోపల స్థలం ఉందంటే నువ్వేమనాలా? స్థలము లేదు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు. నా ప్రియ దేవుని యోసేపు గారు మరియను పట్టుకొని ఆ నిండు గర్భంతో అన్ని నొప్పులు పడుతూ బాధపడుతూ ఏమంటే అలా వస్తూ ఉండగా చివరికి ఈ సత్రపు యజమానైన ఈ నత్తివాడి దగ్గరికి వచ్చి తలుపు కొట్టారు. తలుపు కొడతా ఉంటే తలుపు తీయట్లేదు. టీచర్ చూస్తుంది, వీడికి ఎంత ట్రైనింగ్ ఇచ్చాను తలుపు తీయడేరా బాబు అంటే మొత్తానికి ఏదో విధంగా వీడు హాయిగా తలుపు తీసాడు. టీచర్ అనుకుంది, అమ్మయ్య నిలబెట్టాడు రైడర్. తలుపు తీసిన తర్వాత ఈ యోసేపు అంటున్నాడు, అయ్యా నిండు గర్భిణి అయ్యా, నప్పుడు తట్టుకోలేకపోతుందయ్యా, అయ్యా కాస్త మీ సత్రంలో ఏమైనా స్థలం ఉంటే ఇవయ్యా అని అడిగింది. ఇప్పుడు డైలాగ్ ఏంటి? సత్రంలో స్థలం లేదని డైలాగ్ చెప్పాను. టీచర్ చూస్తుంది అక్కడి నుంచి, డైలాగ్ చెప్పరా అంటుంది. వీడేమో యోసేపుని చూస్తున్నాడు, మరియమ్మను చూస్తున్నాడు. మరియ కడుపుతో ఉన్న లోపల యేసుప్రభువాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ నత్తివాడు ఇద్దరిని చూస్తూ ఉన్నాడు. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఏమి చెప్తాడో సండే స్కూల్ టీచర్ టెన్షను. ఎందుకని పాస్టర్ గారికి నెత్తోడికి ఎందుకు ఇచ్చేవమ్మా అంటాడు. మరలా స్కిట్ అంతా పాడు చేస్తాడు. ఎలాగా? సండే స్కూల్ టీచరు ఆశ్చర్యపోతున్నారు. డైలాగ్ చెప్పరా అంటే నా ప్రియ దేవుడా వీడు ఏడుస్తూ మరియను, యోసేపును, నిండు గర్భిణితో ఉన్న ఆ మరియ తల్లిని చూసి ఏడుస్తూ అంటూ పలికిన మాట అంటే, అయ్యా అమ్మ సత్రములో చాలా స్థలం ఉంది, రండి అన్నట్టంట. కొట్టి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించండి. ఆ కుర్రోడికి అర్థమైందంటే ఈ అవకాశం పోతే మరలా నాకు అవకాశం దొరకదు. ఆ ఇద్దరి యొక్క పరిస్థితిని చూశాడు. ఆ నిండు గర్భిణితో ఉన్న ఆ మరియను చూశాడు, ఆ యొక్క యోసేపుని చూశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా ఇద్దరు చూసి ఈయనకు తెలుసు డైలాగ్, కానీ చెప్పలేకపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు, కన్నీటితో చప్పట్లు కొట్టారంట. డైలాగ్ తప్పైన కుర్రోడు చెప్పిన మాట అస్సలు సిస్సలైన మాట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ రాత్రి అదే అవకాశం దగ్గరికి వచ్చింది.
ఈ రాత్రి అదే అవకాశం నీ దగ్గరికి వచ్చింది. నా దేవుడు తలుపు తడుతూ ఉన్నాడు, నా దేవుడు తలుపు తడుతూ ఉన్నాడు. నీ హృదయంలో నాకు స్థానం ఇస్తావా, నీ హృదయంలో నాకు అవకాశం ఇస్తావా అని అడుగుతున్నాడు. నువ్వు అంటున్నావు ఈ రోజు కాదు చెప్పాలి, రేపు, ఈ రోజు కాదు రేపు, వచ్చే సంవత్సరము, పై వచ్చే సంవత్సరము అంటున్నావు. చాలా మంది బాప్తీసం తీసుకోమని చెప్పే మాట ఇదే. నేను చిన్న కుర్రోని కదండి, నాకు 27 సంవత్సరాలు కదా, 30 తీసుకుంటాను. ఎంత తీసుకుంటుందంట? 30 తీసుకుంటాం. జాగ్రత్తగా గమనించడం. అవకాశం నీ దగ్గరికి వచ్చినప్పుడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాడి హృదయంలోకి దేవుడు వస్తాడు. వాడి జీవితం బాగుంటుంది, వాడి బ్రతుకు బాగుంటుంది, వాడి లైఫ్ అంతా పూలబాటలా ఉంటుంది. నువ్వు ఏది అడిగినా ఆయన అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు అడగక ముందే నీ అక్కర్లేనో అన్ని కూడా ఆయన తెలుసు. ఎందుకని? నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియ దేవుని బిడ్డ, దేవునికి అవకాశం ఇవ్వండి. 2025కి ఇంకెన్ని రోజులు ఉంది అయ్యారు? ఈరోజు 23, ఇంకా ఒక 7 రోజులు, 8 రోజులు అనుకో. ఈ 8 రోజులైనా దేవునికి అవకాశం అడుగు. దేవుడిని, ప్రభు నన్ను కడుగు, నా జీవితాన్ని కడుగు, నా బ్రతుకును కడుగు, నా తండ్రి ఇదిగో నా హృదయంలోకి రా అని చెప్పేసి నూతన సంవత్సరం ఎల్లక ముందే ప్రభుని హృదయంలోకి ఆహ్వానించు. నీ జీవితం బాగుంటుంది, నీ వ్యాపారం బాగుంటుంది, నీ చదువు బాగుంటుంది, సమాజంలో నీ విలువ పెరుగుతుంది. ఎక్కడా కూడా నా దేవుడు నమ్మిన వారిని మోసం చేసినట్లు చరిత్రలో రాయబడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన నమ్మిన వారు పాడైపోయినట్లు ఎక్కడ రాయబడలేదు. చేపలు పట్టుకున్న పేతురికి ఏం చెప్పండి? పరలోకపు తాళాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడండి, ఆయన మీద ఆనుకోండి, దేవుని కొరకు బ్రతకండి, దేవుని కొరకు జీవించండి, మీ బ్రతుకులు కట్టుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు